సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. తులా రాశి వారు ఎన్ని జన్మలెత్తినా ఫిబ్రవరి 18 లోపు ఇది జరగదు. ధైర్యంగా ఉండాలి మీరు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులు, అలాగే ఏ విషయంలో వీరైతే ధైర్యంగా ఉండాలో, అలాగే వీరికి ఏ విషయంలో కనుక అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో వీరికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే తులారాశి వారి యొక్క వ్యక్తిత్వానికి చూసుకుంటే గనక తులారాశి వారు చమత్కార ప్రియులు, అలాగే మాట నేర్పును కలిగి ఉంటారు. వీరి మాటల పట్ల ఎదుటివారు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి అందంగా తయారవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి అలంకార ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. భోజన ప్రియులు కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేస్తూ ఉంటారు. వీరు చేసే పనితీరు ప్రత్యేకంగా కనపడుతుంది. ఆలోచించే నిర్ణయాల్లో కూడా ఒక నూతనత్వం అనేది ఉంటుంది. ఈ రాశి వారు చేసే ప్రతి ఆలోచన కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. ఎదుటివారు ఇలాంటి ఆలోచన మనకి రాలేదే అనుకునే విధంగా ఉంటుంది. ఈ రాశివారు చేసే పనుల కారణంగా వీరికైతే ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. ఈ రాశివారు తెలివితేటలే పెట్టుబడిగా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ బంధాల పట్ల ఎక్కువ శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. బరువు బాధ్యతలను చిన్నతనం నుంచే మోస్తూ రావడం ద్వారా వీరికైతే కష్టం సుఖం తెలుసని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్న వ్యక్తులంటే వీరికి అమితమైన ప్రేమాభిమానాలు. ఏ ఒక్కరితో ఏ విధమైన మనస్పర్ధ ఏర్పడినా కూడా తట్టుకోలేరని చెప్పుకోవాలి. కుటుంబం పట్ల అలాగే సంతానం పట్ల వీరైతే కనుక ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. వారిని ఏ విధంగా స్థిరపరచాలి అని నూతనమైన ఆలోచనలను చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు వ్యాపార రంగంలోకి, కార్యరంగంలోకి దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపార భాగస్వాములు సైతం వీరి నిర్ణయాలకు ఆశ్చర్యపోయే విధంగా బలమైన నిర్ణయాలను తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే సమయం ఇది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయానికి వస్తే కనుక తప్పుడు ప్రణాళికలతో మీ వద్ద మీ భాగస్వాములు కానీ, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వారు కానీ, ఉద్యోగ స్థానంలో మీరు పనిచేసే చోట మీ వృత్తిలో కానీ మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఆ విషయం మీకు తెలియక వారి మాటలను వింటున్నారు, కానీ దాని గురించిన ఆలోచన తీసుకోవడానికి పదే పదే వెనకడుగు వేస్తున్నారు. అదే మీకు మంచిదయింది. ఎందుకంటే కనుక వారు మిమ్మల్ని మోసగించడానికి తప్పుడు ప్రణాళికల్ని చూపిస్తున్నారు. ఆర్థికంగా కానీ, అలాగే సాహసోపేతమైన నిర్ణయాలను కానీ, వ్యాపార రంగంలో దూకుడుగా వ్యవహరించే తత్వాన్ని మీకుందని గమనించిన వారైతే కనుక మీకు తప్పుడు నిర్ణయాలను చూపించి మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. మీరైతే కనుక ఆలోచించి ఆగిన తీరు మీకైతే ఇప్పుడు మేలు కలగజేస్తుంది. మీ శత్రువులు ఎన్ని జన్మలెత్తినా కూడా మిమ్మల్ని అయితే ఓడించలేరని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 18 లోపు ఇదైతే జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మీకున్న గ్రహస్థితి కారణంగా మీరు అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటే కనుక వారైతే ఈ విషయంలో ఇక మీదట విసిగిపోతారు. మిమ్మల్ని మోసగించలేమని పూర్తిగా అర్థం చేసుకుని వెనుదిరిగిపోతారు. ఆలోచనని విరమించుకుంటారు. మీరైతే కనుక ధైర్యంగా ఉండాలి. మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మొహమాటానికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ఖరాఖండిగా చెబితేనే మీకున్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే మోసం చేసేవారు, మిమ్మల్ని నమ్మించేవారు మీ చుట్టూనే ఉన్నారు. మీరు గ్రహించుకొని వారు చెప్పే మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాత వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ మీరైతే కనుక ముందుకు వెళ్ళినట్లయితే శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారం చేసేవారు, టెక్నికల్ వ్యాపారస్తులు, అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసేవారు, చిల్లర వ్యాపారస్తులు మీరైతే కనుక మీ భాగస్వాములతోనూ మీ చుట్టుపక్కల ఉన్నవారితోనూ అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీకు అనుకూలమైన సమయం నడుస్తుంది.
అలాగే మీకున్నటువంటి వ్యాపార సంబంధిత లావాదేవీలు అన్నీ కూడా సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి ఒత్తిడి, తలనొప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ప్రస్తుతానికి మీకు గోచరిస్తున్నాయి. ఈ విధమైన పరిస్థితులు మీకు కొంతకాలం తర్వాత సమసిపోతాయి. ఇక ఈ రాశివారు ముఖ్యమైన పనులకు బయలుదేరి వెళ్లేటప్పుడు లేత నీలిరంగు వస్త్రాలను ధరించడం ద్వారా, వీలైతే చేతి రుమాలునైనా సరే ధరించడం ద్వారా వీరికైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఆర్థికమైన ఫలితాలు, లాభాన్ని చేకూరుస్తాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా మీకైతే మేలుకరమైన ఫలితాలు, చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.